దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ 7వ దినపు ఉదయకాలపు ప్రార్థనలో కూడి చేరినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు చక్కని పాటలు పాడాం, చక్కగా ఆరాధన చేశాం. ఏంటి
మరి నువ్వు పాడిన, స్తోత్రించిన, స్తుతించిన మన ప్రార్థనలు, మన స్తుతులు ఏంటి ఆలకించడానికి, మహిమ పొందడానికి దేవదేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా, సన్నద్ధంగా ఉంటారు. 12 దినాలు ఏ వాక్యం చెప్పుకున్నాం మనం? ఎవరి గురించి అండి? ఎబ్బేజు గురించి చెప్పుకున్నాం. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటండి? వెరీ గుడ్, వేదన. రెండవది బాధ పెట్టేవాడు అని అర్థం. ఏం పెట్టేవాడు? ఎంతో చెప్పాలి బిగ్గరగా. ఏం పెట్టేవాడు? బాధ పెట్టేవాడు, లేకపోతే వేదన పుత్రుడు అని అర్థం. అయితే బిడ్డలారా, ఈ వేదన పుత్రుడిని దేవుడు ఏం చేశాడంటే ఏంటి? ఘనపరిచాడు. సహోదరులందరికంటే ఎబ్బేజు ఘనము పొందాడట. ఇందాక మనం కీర్తన భాగాన్ని చదువుకున్నాం, 84వ కీర్తన. ఈ కీర్తనలో ఆ చివరి వచనాల్లో ఏమని అడగబడి ఉంటుందంటే ఏంటి? ఒకసారి చూద్దాం త్వరగా. 84వ కీర్తన. యెహోవా వలననే ఘనత కలుగును. చూడండి 11వ వచనం. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. చాలండి. దేవుడట కృపని, ఘనతని అనుగ్రహిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే కృపని, ఘనతని అనుగ్రహిస్తాడు. ఘనత, ఒక వ్యక్తికి ఘనత అనేది ఎవరి వల్ల వస్తుందంటే దేవుని వల్ల మాత్రమే వస్తుందండి. ప్రియమిత్రులారా గమనించండి. ఈ 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనంలో అసలు ఎబ్బేజు కనపరచబడ్డానికి కారణం ఏంటి? ఎబ్బేజు కనపరచబడ్డానికి కారణం ఏంటి? దేవుని వాక్య వెలుగులో మనం చూస్తే ఎబ్బేజు కనపరచబడ్డానికి, హెచ్చించబడ్డానికి, దీవించబడ్డానికి, మిగతా వారితో పోల్చుకుంటే ఏంటి పై స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే అతడు ఇశ్రాయేలీయుల దేవుని గురించి ఏం చేశాడట? మొర్ర పెట్టెను. మొర్ర అనగా ఇంగ్లీష్లో డీప్ క్రై, అంటే చాలా ఎక్కువ వేదనతో ఏంటి కన్నీటితో, దుఃఖముతో, అంగలార్పుతో, విశ్వాసంతో, పట్టుదలతో ఎడతెగక అతడు ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. అయితే ప్రియమిత్రులారా, చేసే ప్రార్థన ఏంటి? మనం ఆశీర్వదించబడాలంటే మనం చేసే ప్రార్థన చాలా క్లియర్గా ఉండాలి. చెప్పండి అలా, ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. దేవునికి అర్థమయ్యే ప్రార్థన మనం చేయాలి. ఈ అర్థమయ్యే ప్రార్థన మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కొంతమంది ప్రార్థనలు చేస్తారండి, ఒక మొక్కకి ఇంకొక మొక్కకి సంబంధమే ఉండదు. ఏంటి? ముందు ప్రార్థనలో మాట్లాడిన మాటకి తర్వాత వచించేటటువంటి మరొక ప్రార్థన అంశానికి అసలు సంబంధమే ఉండదు, పోలికే ఉండదు. మన ప్రార్థన ఒక లయబద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థవంతమైన ప్రార్థనలు చేసే అనుభవాన్ని మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. ఎబ్బేజు ఘనత పొంది హెచ్చించబడడానికి కారణం ఏంటంటే అతడు ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నాడు. నేను చెప్పుకున్నాము, అతడు ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే ఏంటి? దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కనుక. నీతిమంతుల ప్రార్థనలకు ఆయన చెవి ఒగ్గుతాడట. నీతిమంతుల ఆ ప్రార్థన ఆయనకు ఆనందకరం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును అన్నారు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మొరపెట్టమని దేవుడు చెప్తున్నారు. ఏంటి? ప్రార్థించమని దేవుడు ప్రోత్సహిస్తున్నారు. రెండోది, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎప్పుడు కూడా తన చెవిని మూసుకోడు. ఆయన చెవి తన ఎందుకు విశ్వాసం కలిగిన వారి ఎడల అలా విడిచిపెట్టేస్తాడు తన చెవిని. ప్రియమిత్రులారా, ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఈరోజు ఏంటి? ఈ ఎబ్బేజు చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశీర్వదించబడతాం.
నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని ఎంతమందికి ఆశ ఉంది? నా ప్రార్థన దేవుడు ఆలకించాలి. అందరూ చేతులు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుడు ఏం చేయాలండి? ఆలకించాలి. దేవుడు ఆలకించాలి అంటే మన ప్రార్థన దేవుడికి అంగీకారమయ్యేటట్లుగా ఉండాలి. బైబిల్ అందులో భక్తుడు అంటాడు, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీకు అంగీకారములగునుగాక. ఎవరికి? దేవునికి. మనమే జనరల్గా ఏంటి, ఎవరి మాటైనా వినాలి అంటే ఏంటి, ముందు వాటిని మనం అంగీకరించాలి. అంగీకరిస్తేనే ఏం చేయగలం? వారి మాట వింటాం. వారి మాట వినడానికి సమయాన్ని కేటాయిస్తాం. మనం వారికి అంగీకారంగా లేవనుకోండి, ఇతరులు మనకు అంగీకారంగా లేవనుకోండి, వారు అంతసేపు మాటలనే వినడానికి ఇష్టత సుముఖత చూపించలేము. దేవుడు ప్రియమిత్రులారా, అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన 10వ వచనం చివరి లైన్లో, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను. అతను ఏదైతే మనం చేశాడో అవన్నీ కూడా ఎఫెసీయులకు దేవుడు ఇచ్చాడు. అయితే ఎక్కువసేపు ప్రార్థన చేయలే, 4 ఏంటి మొక్కలు ప్రార్థన చేశాడు. ఎవరు? ఎఫెసు. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, ఒకసారి నేను చెప్పినట్లుగా మీరు అందరూ చెప్పండి, ఎఫెసు ఇశ్రాయేలీల దేవుడి గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు కాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము. చిన్న ప్రార్థన, 4 విషయాలు, సంగతులు. మొట్టమొదటి విషయం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మొట్టమొదట తన ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేస్తానండి? దేవా, నీ నుండే నాకు ఆశీర్వాదం రావాలి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాలి? నిశ్చయముగా. నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటారో చెప్పండి. నిశ్చితార్థం ఎందుకు చేసుకుంటారు? ఈ అబ్బాయిని తప్ప వేరే ప్రయత్నం మేము చెయ్యం, ఈ అమ్మాయిని తప్ప మా ఇంటి కోడలుగా వేరే ప్రయత్నం ఇంకా చెయ్యం. కన్ఫర్మ్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే, ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు కన్ఫర్మేనా, కన్ఫర్మ్గా జరుగుతుందా, కన్ఫర్మ్గా వెళ్తామా, కన్ఫర్మ్గా ఏంటి ఏర్పాటు చేస్తామా? కన్ఫర్మేషన్ కావాలి, మనకి నిర్ధారణ కావాలి, నిశ్చయత కావాలి. ఇతను కూడా దేవునికి ఎవరు ప్రార్థన చేస్తానంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి. గమనించండి ప్రియమిత్రులారా, మన ప్రార్థన తేటతెల్లగా ఉండాలి. ఏంటి? క్రిస్టల్ క్లియర్గా ఏంటి ఉండాలి. బైబిల్లో సెలవిస్తుంది, దేశములో తాను ఆశీర్వదించబడాలి అని కోరుకున్నవాడట, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించాలని మొట్టమొదటి కోరుకోవాలట. హల్లెలూయా. ఆశీర్వదించబడాలనే కోరిక, ఆశీర్వదించబడాలనే ఆశ అందరికీ ఉండదు. ఉంటుందా ఉండదా చెప్పండి, చెప్పాలి. ఉంటుందా ఉండదా? ఉండదు. అయితే ప్రియమిత్రులారా, ఆశీర్వాదం అనేది అడిగి పొందుకునేది. చెప్పండి, ఆశీర్వాదం అనేది అడిగి పొందుకునేది. ఎఫెసు అసలు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏంటి? అసలు దేవుడినే ఎందుకు ఆశీర్వదించమంటున్నాడు? తన జీవితంలో ఏవైతే కళలు ఉన్నాయో, ఆశలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో, తన జీవితంలో ఏ మంచి స్థాయికి ఎదగాలనే
అభిలాషతలో ఉందో, తన శక్తి, తన జ్ఞానం, తన సామర్థ్యం, తనకున్న పరిస్థితులు ఉపయోగించుకొని ముందుకు వెళితే తను అనుకున్నవన్నీ సాధించలేడా? చెప్పండి, సాధించలేడా? స్వశక్తితో, స్వబుద్ధితో ముందుకు వెళితే సాధించలేడా? బిడ్డలారా, సాధించగలడు. ఏంటి? కానీ ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, ఏంటి? ఒక మాట చెప్తున్నాను. మనిషి హృదయంలో ఎన్నో ఆలోచనలు పుడతాయి, మనిషి హృదయంలో ఎన్నో కోరికలు పుడతాయి. అయితే ఏంటి, కొన్ని సందర్భాల్లో మన కలలుగానే మారిపోతాయి, మన యొక్క కోరికలు నెరవేర్చబడకుండానే ఆగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ప్రియమైన ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా ఏంటి, తలకిందులుగా మనం పనిచేసిన మన జీవితంలో సఫలీకృత అనేది, సక్సెస్ అనేది పొందలేము. మన జీవితాల్లో దేవుని కృప తప్పనిసరిగా కావాలి, దేవుని అనుగ్రహం తప్పనిసరిగా కావాలి, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో తప్పనిసరిగా అమలుపరచబడాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే భూమి మీద అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, ఈ భూమి మీద అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. చిన్న మాట నేను చెప్పి వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అసలు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించుము అనే మాట ఎబ్బేసు ఎందుకు ఉపయోగించాడు? ఏంటి, దేవుడు తనను ఆశీర్వదించాలనే ఏంటి దృక్పథం, ఆలోచన ఎలా కలిగింది అని అంటే ప్రియరా ఏంటి గమనించండి. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అందరూ వినండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక విధానాన్ని ఎంచుకునేటప్పుడు ముందు మనం ఎంచుకున్న మార్గాన్ని ఎవరైనా ఎంచుకున్నారా? మనం ఎంచుకున్న విధానంలో ఎవరైనా ఒకవేళ నడిచారా? వారు సక్సెస్ అయ్యారా? ఏంటి అని ఒకసారి ఏం చేస్తాం? ఏంటి ఆలోచన చేస్తాం, వెతికే ప్రయత్నం చేస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ మార్గం సరైంది, ఈ విధానం సరైంది, ఈ విధానంలో వెళితే నేను తప్పనిసరిగా మేలు చూస్తాను, దీవించబడతాను అనే విషయం మనకు తెలిసినప్పుడే మనం అడుగు ముందుకు ప్రయత్నం చేస్తాం. లేదా మేలు లేదు, నష్టమే ఉంది, లాభం లేదు, కీడే ఉంది ఏంటి అని అనుకుంటే మనం ఎప్పటికీ కూడా అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకోలేము. ఇక్కడ ఎబ్బేసు నన్ను ఆశీర్వదించు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. ఇక్కడ ఎబ్బేసుకు ముందు నేను చెప్పాను కదా, దినవృత్తాంతాల 1వ అధ్యాయం మొదలుకొని ఇంచుమించు 8-9 అధ్యాయాల వరకు వంశావళుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఎబ్బేసుకు ముందు ప్రియమైన పిల్లలు ఆదాము మొదలుకొని ఎబ్బేసు వరకు చూస్తే 500 పేర్లు మనకు కనబడతాయి. ఈ ఎబ్బేసు పేరుకి ముందు ఎంతమంది పేర్లు అండి? 500 మంది పేర్లు కనబడతాయి. ఈ 500 మంది కూడా పేరు ఎన్నిక కలిగిన వారు. వారు ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క వ్యవహారాల్లో వారు ప్రత్యేకమైన నిష్ణాతులు. దేవుడు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని ఎబ్బేసు ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే తన ముందు తరంలో ఆశీర్వదించబడిన వారు చాలా మంది ఉన్నారు, దేవుని చేత దీవించబడిన వారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఆయన ఆశీర్వదించే దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఒకసారి కీర్తన గ్రంథం 115వ కీర్తన 11వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. పెద్దలనేవి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పిల్లలేంటి, పెద్దవారేంటి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే చాలు, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అంటే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా మనకు కనబడతాడు.
దేవుడు తన ప్రజలను దీవించే దేవుడుగా కనబడతాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అసలు దేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు మనిషిని పుట్టించిన తర్వాత ఆదామును కలుగు చేసి ఆదాములోంచి అవ్వని నిర్మించిన తర్వాత ఇద్దరిని భార్యాభర్తలుగా దేవుడు జత చేసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వారిద్దరిని ఆశీర్వదించేటట. హల్లెలూయా. ఆదికాండం 1:28 ఈ మాట ఉంటుంది. దేవుడు యెహోవా ఆ దేవుడు వారిని ఆశీర్వదించారనే మాట ఉంటుంది. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా చదివితే చదవట్లా తాగిపండి. స్లో ఒక్కొక్క చదవండి. స్పీడ్ అయితే 4 తరగతి. ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు మనిషిని పుట్టించిన వెంటనే భార్యాభర్తలుగా చేసిన వెంటనే